మ్యామ్ ఇంకో డౌట్ మ్యామ్. చెప్పు. మ్యామ్ సిజరిన్‌తో పాటు ట్యుబాక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే పేషెంట్‌కి రికవర్ అవ్వడానికి టైం పడుతుందా మ్యామ్? సిజేరియన్‌తో పాటు ట్యుబెక్టమీ చేయించుకున్న టైం అంతేం ఎక్కువగా పట్టదు రికవరీకి. ఎందుకంటే ఇప్పుడు సిజేరియన్ అనేది మేజర్ సర్జరీ కదా! సో, దానికి మనం యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తాము, పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. సో, దాంతో పాటు ట్యుబెక్టమీ చేయడం వల్ల సర్జరీకి ఏదైతే మెడిసిన్స్ యూజ్ చేస్తామో అవే మెడిసిన్స్ పేషెంట్ రికవర్ అవ్వడానికి కూడా సరిపోతాయన్నమాట. సో, ప్రత్యేకంగా ట్యుబెక్టమీ వల్ల ఎక్స్‌ట్రా టైం అయితే ఏమీ తీసుకోదు. కాకపోతే ఏంటంటే సిజేరియన్‌తో పాటు ట్యుబెక్టమీ చేయించుకోవడం అనేది అంత సేఫ్ కాదు. ఎందుకంటే బేబీ కండిషన్ మొత్తం అంతా చెక్ చేసుకొని వీలుంటే ఒక 2 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తే బేబీ వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. బేబీ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది. సో, ఇవన్నీ చూసి చెక్ చేసుకున్న తర్వాత చేయించుకోవడం సేఫ్. ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల సిజేరియన్‌లో చేయించేసుకుందాం అనుకున్నా అప్పుడు కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. రికవరీకి అయితే టైం ఎక్కువ పట్టదు. మ్యామ్ ట్యుబాక్టమీ ఆపరేషన్ ఎలా చేయించుకుంటే మంచిది? కోత ఆపరేషనా? లాప్రోస్కోపీనా? ఇది డౌట్ కాదు. దీని గురించి ఒక పెద్ద నోట్స్ అడుగుతున్నావు. సో, ఇలా చెప్పడానికి వీలవ్వదు గానీ దీని మీద ఒక వీడియోస్ ఇస్తాను చూడు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఒకటే కాదు, ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌తో షేర్ చెయ్యి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయమను. వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. ఓకే. ష్యూర్ మ్యామ్.